దాదాపు 15 జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాల బాధ్యులకు, మా వేదిక మీద ఉన్న సోదరీమణులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులు నేర్పి శాసన మండలిలో ఉపాధ్యాయునిగా పనిచేయటకు 6 సంవత్సరాల అవకాశం కల్పించిన ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ నెలలో 27వ తేదీ నాడు జరగబోయేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అది మీకు అందరికీ తెలుసు. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలంటే చట్టసభలోకి ఒక షార్ట్ కట్ ద్వారా పోవడానికి ఒక అనువైన మార్గం అని, 30,000 మంది మాత్రమే ఓటర్లు ఉంటారు కాబట్టి దీనికి ఉపాధ్యాయ అధ్యాపక వర్గాల్లో కాకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ వ్యాపారులు సులభంగా చట్టసభలో పోవడానికి ప్రయత్నిస్తూ అనేక తప్పుడు మార్గాల ద్వారా మన వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి, మన వ్యవస్థను, మన గురువుకున్న విలువను మరింత తగ్గించే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నా. కాబట్టి దయచేసి మేధావులుగా సమాజాన్ని నిర్మించేటువంటి బాధ్యత మన మీద ఉన్నది. దశను నిర్దేశించే వ్యక్తులుగా మనం ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ఎక్కడ ఏమరపాటు జరిగినా వ్యవస్థకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విజ్ఞులుగా మనం అందరం ఒక మంచి పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని, నేను 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి 6 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉపాధ్యాయ శాసన మండలి పాత్రను ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా ప్రజాప్రతినిధులతోటి, మంత్రులతోటి, వివిధ అధికారులతోటి లేని సందర్భంలో మా టీచర్ ఎక్కడున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా, ఇబ్బంది ఏర్పడ్డా అక్కడికి పోవడానికే ఈ 6 సంవత్సరాలు ప్రతిరోజు దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రయాణం చేసిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. ఏ టీచర్కి ఇబ్బంది ఏర్పడ్డా నా ఇబ్బందిగా భావించిన, కానీ కొందరు వ్యక్తులు స్వార్థానికి లోనై ఇవాళ మీకందరికీ ఆలోచన కలిగించే రీతిగా వాళ్ళు ప్రవర్తించి, నిజంగా వేదిక మీద ఉన్న పెద్దలకు శిరస్సు నుంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. మా సదానందంగా ఎస్టీయూ సంఘం జేఏసీ కానీ, మా మదన్న ఇంటర్ జేఏసీ పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజ్ జేఏసీ కానీ, మన తెలంగాణ పిఆర్టీయూ హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ, పర్వ సత్యనారాయణ కానీ, నేను అసలు పోటీలో ఉన్నానా వద్దా నాకు జరిగిన అంశం నుంచి నేను తెరుకున్న వరకే నెలలైంది. ఒక ఊహించని పరిణామం మీకు అందరికీ తెలుసు. వీళ్ళందరూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి, మేము మంచిని ప్రోత్సహిస్తాం, మీరు తప్పకుండా ఉండాలి, మీ మీద అభిమానం ఉన్నది మన టీచర్లలో, మన అధ్యాపకులలో అని చెప్పి నన్ను ప్రోత్సహించి, ఇవాళ మీ ఆశీస్సుల కొరకు ఇక్కడికి వాళ్ళందరి ప్రోత్సాహంతో ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, మిత్రులారా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ ముఖ్యమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు. మనం అందరి చేత ఇన్స్పైర్ అయ్యే విధంగా మన ప్రధానమైన భూమికను పోషించి, ఎందుకంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ రకంగా ఉండాలో, ఎట్లా ఉండాలి, గౌరవనీయులు పెద్దలు వారికి పాదాభివందనం చేస్తూ ఉన్న మనకు మాత్రమే ఉపాధ్యాయ శాసన మండలి అవకాశం కల్పించినటువంటి రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం ఏదైతే ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడో ఆ అవకాశానికి తూట్లుపడేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి దాన్ని అందరం ధైర్యంగా ఎదుర్కొని సమైక్యంగా పోరాటం చేసి ఒక ఉద్యమం లాగా ఈ ఎన్నికలు 25 రోజులు మనమందరం కష్టపడి మన వృత్తికి విలువ వచ్చే విధంగా, మన గౌరవాన్ని కాపాడుకునే విధంగా పనిచేసి, నేను కరెక్ట్గా అనిపిస్తే నాకే ఓటేమని చెప్పట్లేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. నిజంగా ఉన్న అభ్యర్థులలో నీతిగా పనిచేసేవాడు ఎవరన్నా ఉన్నారా? ఉపాధ్యాయుడిగానే పనిచేసి శాసన మండలి ఓటు అడుగుతున్నాడా? గడిచిన 6 సంవత్సరాల కాలంలో ఈయన తప్పులు చేసిండా అని నిశ్చితంగా ఆలోచించండి. ఎవరైతే నిజంగా కరెక్ట్గా ఉంటారో మన వ్యవస్థకు, ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో మన వ్యవస్థలో అని చెప్పి ఆలోచించి, దయచేసి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి, తప్పకుండా నన్ను అభిమానించి నన్ను మళ్లీ శాసన మండలిలో 6 సంవత్సరాలు పనిచేయడానికి మీరు అవకాశం కల్పిస్తారని మిమ్మల్ని అందరినీ శిరస్సు కోరుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై టీచర్, జై టీచర్.